ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 26వ తారీఖు లగాయతు జూన్ 1వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురు, రవి, శుక్రగ్రహాల యొక్క సంచారము, అలాగే మేషరాశి యందు బుధుడు, మీనరాశి యందు రాహు కుజుల యొక్క యుతి, అలాగే కుంభమందు శనేశ్వరుడు, అలాగే కేతువు కన్యారాశిలో ఉండగా చంద్రుడు ధనస్సు, మకరం, కుంభాలలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి 2వ స్థానమందు శుక్రుడు, అలాగే గురుగ్రహము అనుకూలిస్తూ ఉండగా లాభస్థానమందు శనేశ్వరుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఇక ఈ రాశి వారికి ఉన్నటువంటి అర్గళము ఏదైతే ఉన్నదో, కుజ రవుల తాలూకు అర్గళం, ఆ అర్గళం పాప ఫలితాలని ఇస్తూ ఉన్నది. చంద్రబలం ఈ వారం ఈ రాశి వారికి అధికంగా ఉన్నది. అయితే ఇటువంటి గ్రహస్థితిలో ఆర్థిక పరిస్థితులను కనుక మనం బేరేజు వేసుకున్నప్పుడు హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాప శిరోవ్యధ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ రాశి వారికి కొంత అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ, అలాగే నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నారు. మరీ ముఖ్యంగా ఈ వారంలో చేసేటువంటి పనులు కానీ, లేదా ఈ వారంలో ప్రారంభించేటువంటి వ్యాపారాలు కానివ్వచ్చు, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు అవ్వనివ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా నిదానంగా మందకొడిగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి పని కూడా పూర్తి కాకమునుపే అది ఆగిపోవడానికి లేదా విఘ్నాలు కలగడానికి ఈ వారంలో గ్రహస్థితి ఎక్కువగా సహకరిస్తూ ఉన్నది. ఈ పరిస్థితి ఆర్థికంగా కూడా ప్రభావం చూపెడుతూ ఉంటుంది. అనగా ఉద్యోగ వ్యాపారాలలో ఏదైనా చిన్నపాటి మార్పులు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఈ మార్పు చేస్తే మనకు డబ్బు వస్తుంది అని మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా వాయిదా పడుతూ ఉండడము, అవి సరిగా ముందుకు సాగపోవడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. అయితే ఆర్థిక లోటు అనేటువంటిది ఈ వారం కూడా మేషరాశి వారికి లేదు. ఆర్థిక పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఖర్చుకు తగ్గ ఆదాయ వనరులు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలను పరిశీలన చేస్తే పాపార్గళం ఏర్పడింది అని చెప్పుకున్నాం. 2, 12 స్థానాల యందు పాపగ్రహాల యొక్క స్థితి. ఈ స్థితి ఏమవుతుంది? మానసికమైనటువంటి సంఘర్షణలకి కారణమవుతుంది. కుటుంబ పరంగా కానీ, స్నేహితులు, బంధువులు లేదా ఇతరత్ర వ్యక్తుల ద్వారా కొంత మానసిక సంఘర్షణ. ఆ మానసిక పరిస్థితులే ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. అలాగే వేడి, ఎండ, పదునైనటువంటి వస్తువులు, విద్యుత్తు, అగ్ని వల్ల ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ పరిస్థితులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఇక వృత్తి, ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ వారం కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో కొంత ఒడిదుడుకులు కానీ, లేదా ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నపాటి ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగానే ఉన్నది. అయితే స్త్రీలకి కూడా ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి అందే శుక్రగ్రహము, రవిగ్రహము, గురుగ్రహము 3 గ్రహాల యొక్క యుతి జరుగుతూ ఉండగా 12వ స్థానమందు బుధుడు. ప్రత్యేకించి ఈ 4 గ్రహాలలో శుక్రుడు మినహా మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అయితే లాభస్థానంలో కుజరాహువుల యొక్క యుతి చాలా బలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో చంద్రబలం ఉన్నది. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల మొట్టమొదటిగా ఆర్థికపరమైనటువంటి అంశాలను తీసుకున్నప్పుడు
ఆర్థికంగా ఈ రాశి వారికి సాధారణమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. అనగా గత వారాల మాదిరిగానే ఈ వారంలో కూడా ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోటు ఉండదు, అలానే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కూడా ఏమీ ఉండదు. వచ్చినటువంటి ఆదాయము మీకుండేటువంటి ఖర్చులకి కటాకటిగా సరిపోతూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో శుక్రగ్రహము లేదా రాహుకుజులు కూడా శుభమూలకో వ్యయశ్చేవ, అనగా శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టించడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తారు. అనగా ఇక్కడ ఖర్చు ఏదైనా ఉంది అంటే అది మంచి కార్యక్రమాలకి, తీర్థయాత్రలకి, ప్రయాణాలకి, శుభ కార్యక్రమాలకి, దైవ దర్శనాలకే ఖర్చు అవుతుంది, లేదా మీ యొక్క లగ్జరీకి లేదా మీకు సంబంధించినటువంటి ఖర్చులే అవుతాయి తప్పితే మరే ఇతరత్ర ఏదైనా కూడా మిస్ ఎక్స్పెన్సెస్, అనగా ఏదైనా చెడ్డవాటికి డబ్బు ఖర్చు అవుతూ ఉండడం ఇటువంటివి ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే రవి గురుల యొక్క యుతి వ్యయస్థానమందు బుధుడు, ఇది చిన్నపాటి మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తుంది. దేహార్తి చిత్త సంతాప, అలాగే రాజకోపో యశోహాని అన్నారు. మరీ ముఖ్యంగా మీరు చెయ్యనటువంటివి, మీకు సంబంధం లేనటువంటి పనులు మీరే చేశారని చెప్పి నీలాపనిందలు అవి వస్తూ ఉండడం, వాటిని తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయవలసి రావడం, ఇటువంటి వాటి వల్ల ఆరోగ్యం మీద మానసికంగా ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి మానసికమైనటువంటి ఆందోళననే కొంత ఎక్కువగా ఉంటాయి తప్పితే మరీ ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఈ వారం కనబడడం లేదు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల దగ్గరికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈ రాశి వారికి పరిపూర్ణంగా లభిస్తూనే ఉన్నాయి. అయితే మరీ ముఖ్యంగా మీకు నచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో, మీకు నచ్చినటువంటి విషయం పైన మాత్రం కుటుంబ సభ్యుల యొక్క స్పందన ఏది ఉండదు, చాలా స్తబ్దు వాతావరణం ఉంటుంది. ఈ మిశ్రమమైనటువంటి ధోరణి కుటుంబ పరిస్థితుల్లో ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ పరిస్థితులు ఏవి కూడా ఇబ్బందికరంగా గోచరించడం లేదు. ఉద్యోగంలో వ్యాపారంలో చిన్నపాటి సమస్యలున్న బయటికి రాగలుగుతారు. విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకి మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వారికి గ్రహగతులు ఉన్నతంగా ఉన్నాయి. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా చెప్పదగినటువంటి సూచన. సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో వ్యయస్థానమందు ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, శుక్రుడు, రవి, గురుగ్రహాలు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలని, లాభస్థానంలో ఉండేటువంటి బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉండగా, ఈ వారంలో మిథున రాశి వారికి దశమంలో ఉన్నటువంటి రాహువు, చంద్రుడి యొక్క బలాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితిని పరిశీలన చేసుకుంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రత్యేకించి 12వ స్థానమందు, అనగా వ్యయస్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉండడం, లాభస్థానంలో ఒక బుధగ్రహం మాత్రమే ఉండడం, అలాగే ఈ రాశి వారికి భాగ్యస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి, ఇవన్నీ కూడా కొంత అధికమైనటువంటి ఖర్చుకి కారణం. అయితే ఆ ఖర్చు అంతా కూడా కుటుంబపరమైనటువంటి ఖర్చుగానే గోచరిస్తూ ఉన్నది. శుభ కార్యక్రమాలు చేయడానికి, ఇల్లు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి, లేదా మరి ఏ ఇతరత్ర తీర్థయాత్రలకనో లేదా మరి ఏ ఇతరత్ర విహారయాత్రలకనో ఖర్చు కింద కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని కూడా ఈ గ్రహస్థితే ప్రసాదిస్తూ ఉంటుంది. దశమంలో ఉన్నటువంటి రాహుగ్రహం యొక్క స్థితిగతులు ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతను తీసుకొచ్చి ఈ ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని మిథున రాశి వారికి సృష్టిస్తూ ఉంటాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు రవి ఉండడం, ఆకస్మికమైనటువంటి స్థానచలనము, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, అలాగే దశమంలో కుజుడు కూడా అనుకోని విధంగా ఉన్నటువంటి స్థానాన్ని మార్చివేయడం ఇత్యాది అంశాలు కొంత శారీరకమైనటువంటి అలసటకి కారణమవుతూ ఉంటాయి. వేడి, ఎండ వల్ల సమస్యలు, బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉండడము, లేదా శరీరం మీద చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, ఇటువంటివన్నీ రావడానికి ఆస్కారాన్ని కల్పిస్తూ కించిత్ ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఉద్యోగ వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి స్థాన చలనము, ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాలు వాటి పట్ల కొంత జాగ్రత్త అవసరం. అలాగే విద్యార్థులకి ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు అధిక సంఖ్యలో గ్రహాలు ఉండడం, శుక్రుడు కానీ రవి కానీ గురుడు కానీ యోగించేటువంటి స్థానాల్లో ఉండి చంద్రబలం ఉండడం వల్ల ఈ వారంలో కొంత పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాలను చూసినప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారికి ఇబ్బందులు ఏవి కనబడడం లేదు. ప్రత్యేకించి ఉన్నటువంటి ఆదాయము ఖర్చుకు సమాంతరంగానే గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రతి చర్య కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తగినటువంటి గుర్తింపు లభించడం, ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ లేదా ఆశించినటువంటి స్థాయిలో సత్కారాలు అందడం కానీ లేదా స్థిరమైనటువంటి ఉద్యోగం దొరకడము, ఉద్యోగం మార్పు ద్వారా లబ్ధి పొందడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఖర్చులు తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలని ఇస్తూ ఆదాయాన్ని కొంత దాచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంత సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొంత మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు అలాగే అష్టమంలో ఉండేటువంటి చంద్రుని యొక్క స్థితిగతుల వల్ల అనుకోని ప్రయాణాలు, మరీ ముఖ్యంగా ఈ వారం మధ్య నుండి బుధ గురు శుక్రవారాల్లో శరీరం అలసిపోయేటువంటి పరిస్థితి, అలాగే ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యల దగ్గర నుండి అజీర్తి ఇటువంటి వాటితోటి కొంత ఇబ్బంది కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. ఇక కుటుంబపరమైనటువంటి పరిస్థితులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోవడానికి, వంశపారంపర్యంగా చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాల్లో ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సమయానుకూలంగా లభిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో గ్రహస్థితి అంతా కూడా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇక విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో, ఇంటర్వ్యూలలో, మౌఖిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తూ ఉంటుంది. అయితే ఈ వారం చివరిలో మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 5. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి బలీయమైనటువంటి గ్రహ సంపత్తి లేదు. అయినప్పటికీ దశమ కేంద్రంలో ఎక్కువ గ్రహాలు కూడుకుని ఉన్నాయి. ఒక్క చంద్రుడు మాత్రమే ఈ రాశికి అనుకూలంగా ఉన్నారు. ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అనగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అయితే ఈ ఖర్చు ఇప్పటిది కాదు. గత కొద్ది కాలంగా ఏ ఖర్చులు పెట్టడానికైతే మీరు అలవాటు పడిపోయి ఉన్నారో అదే ఖర్చుల్ని మీరు మెయింటైన్ చేయలేకపోతారు. ఇక్కడ కొత్తగా ఖర్చేది కూడా రాదు. గత కొద్ది కాలంగా ఏదైతే ఈఎంఐలు పెట్టుకుని లేకపోతే అప్పు తీసుకొచ్చి ఏదైతే మీ మెయింటెనెన్స్ ఉన్నదో అదే కొంత భారంగా మారుతుంది. కానీ కొత్తగా వచ్చేటువంటి ఉపద్రవాలు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు. గతంలో తలపెట్టినటువంటి పనుల తాలూకు ఖర్చులు, గతంలో కొనుక్కున్నటువంటి వస్తువుల తాలూకు ఖర్చులు, అవి వాటిని తీర్చడానికే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది ఆర్థికంగా ఉండేటువంటి సమస్యగా సింహరాశి వారికి చెప్పవచ్చును. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి సప్తమ స్థానంలో శనేశ్వరుడు ఉండడం,
అలాగే అష్టమంలో కుజరాహువులు ఉండడం వల్ల ఏదో ఒక చిన్న అనారోగ్య సమస్య ఏడిపిస్తూ ఉంటుంది. ప్రతిదాని గురించి చాలా విపరీతంగా ఆలోచించేటువంటి స్థితిని, నిద్ర సరిగా పట్టనటువంటిది, లేదా నిద్రలో సర్పములు అనగా పాములు కల్లోకి ఎక్కువగా వస్తూ ఉండడం, పీడకలలు రావడం లాంటివి సాధారణంగా జరిగేటువంటి విషయాలు. వీటి పట్ల భయపడాల్సిన పని లేదు, కానీ వీటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు మాత్రం ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలను కనుక చూస్తే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి వారి మీద కోప్పడుతూ ఉండడం, లేదా మీ మీద వారు కోప్పడుతూ ఉండడం, ఏదేమైనప్పటికీ చివరిలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ దీని తాలూకు మాట పట్టింపులు కానీ లేదా ఏదైనా అభిప్రాయ భేదాలు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలు కూడా సాధారణంగానే ఉన్నాయి. ప్రత్యేకించి చూస్తే ఉద్యోగంలో అంటే దశమ కేంద్రంలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం, దానివల్ల ఉద్యోగంలో మార్పులు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో స్థానచలనము కానీ లేదా ఉద్యోగ మార్పు కానీ లేదా కొత్త ఉద్యోగం దొరకడము, పాత ఉద్యోగాన్ని వదిలిపెట్టడం లాంటి అంశాలు, ఉద్యోగంలో ఏదైనా ఒత్తిడి ఉండడం లాంటి అంశాలు, లేదా ఎక్కువ సమయం ఉద్యోగంలో గడిపేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకి గ్రహగతులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చదువు పరంగా ముందుకు వెళ్ళడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంత మంచిది కాదు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది, జాగ్రత్త వహించాలి. సింహరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా మంగళవారం రోజు సర్పసూక్తము అనేటువంటి మంత్రంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం ద్వారా అష్టమ కుజరాహువుల యొక్క దోషం తగ్గుముఖం పడుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థానంలో బుధుని యొక్క స్థితి, భాగ్యస్థానమందు గురుడు, శుక్రుడు, రవి గ్రహాల యొక్క స్థితిగతులు వెరసి యోగించేటువంటి గ్రహాలు 3 కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు ఎంతసేపు కన్యారాశి వారు అప్పులు తీర్చాలి, అప్పుల బాధ నుండి బయటపడాలి, మరలి అప్పులు మనం చెయ్యకూడదు అనేటువంటి తాపత్రయంతో ఎక్కువ సమయం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కష్టపడుతూ ఉంటారు. అయితే అనుకోని విధంగా భాగ్యస్థానంలో రవిగ్రహం చేరుతూ ఉండడం, విచారే నవమే రవవు అన్నారు. అనగా ఏదైతే మీరు డబ్బు దాచుకుని అప్పు తీరుద్దాం అనుకున్నారో అదే సందర్భంలో కొత్త ఖర్చు కనబడుతూ ఉంటుంది. ఈ దాచిపెట్టుకున్నటువంటి డబ్బు దానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలాగా మీరు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతూ ఉన్న ఆర్థిక స్థితిగతుల్లో వెంటనే అంత మార్పు చూపించదు ఈ గ్రహస్థితి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో ఆదాయాన్ని మీరు వెనకేసుకున్న, ఆదాయాన్ని ఎక్కువగా సంపాదిస్తూ ఉన్నా దాన్ని నిల్వ చేయడంలోనూ లేదా సరైనటువంటి విధానంలో దాన్ని పెట్టుబడి కింద పెట్టడంలోనూ ఇటువంటి వాటిల్లో ఎక్కువ వైఫల్యం చెందుతూ ఉంటారు. దీని గురించి బాధపడాల్సినటువంటి పరిస్థితులు ఏవీ లేవు. కొద్ది కాలంలో గ్రహస్థితిలో మార్పులు వస్తాయి కాబట్టి కన్యారాశి వారికి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే అష్టమంలో ఉన్నటువంటి బుధుడు, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజరాహువులు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కనుక చూస్తే జీవిత భాగస్వామికి కానీ సంతానానికి కానీ లేదా కుటుంబ సభ్యులకి కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, వాటి వల్ల ఏదైనా మీకు మానసిక ఇబ్బంది రావాలి కానీ ప్రత్యేకించి మీకు ఏవి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడడం లేదు. చిన్నపాటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, చర్మ సంబంధమైన సమస్యలు కానీ, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా అవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను చూసినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా చక్కగా అందుతూ ఉంటాయి. సఖ్యత ఉంటుంది. తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి చక్కటి వాతావరణాన్ని గడపగలుగుతారు. అలాగే విద్యార్థులకు ఉన్నటువంటి గ్రహ సంపత్తి పూర్తిగా వారికి అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలలో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి అటు కుటుంబపరమైనటువంటి తగాదాలు తగ్గుముఖం పట్టేలాగా, జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టేలాగా అవకాశాన్ని కల్పిస్తూ ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి స్త్రీలకి కూడా జీవిత భాగస్వామికి ఎక్కువ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలనే సూచిస్తూ ఉన్నది.
కన్యా రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం లేదా సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. రవి, శుక్ర, గురు గ్రహాలు. సప్తమంలో ఉన్నటువంటి బుధుడు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజరాహువులు. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితిలో ప్రత్యేకించి కుజుడు, రాహువు, చంద్రుడు, శుక్రుడు ఈ గ్రహాల యొక్క బలం బాగానే ఉన్నది. అయితే ఈ బలం వల్ల ఏమవుతుంది, ఆర్థికపరమైనటువంటి అంశాలను చూసినప్పుడు ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇక్కడ పురోగతి అనే అండం కన్నా సంపాదించినటువంటి సంపాదన గతంలో మీరు చేసినటువంటి అప్పులను తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఎంతసేపు తులారాశి వారు డబ్బు సంపాదించి మనకి ఖర్చు ఉంది, లేదా మనం ఈ అప్పు చేశాము, లేదా ఈ పని మొదలుపెట్టాం కాబట్టి దీన్ని పూర్తి చేయాలి అనేటువంటి ధోరణితోటి సంపాదించిన డబ్బంతా కూడా మీరు చేసినటువంటి అప్పులకో, రుణాలను తీర్చడానికో, ప్రారంభించిన పనులకో వాటికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆదాయం నిలబడట్లేదు అనేటువంటి బాధ ఈ రాశి వారికి ఉండదు. ఎందుకంటే వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమమైనటువంటి మార్గంలో గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికే వీరు ఎక్కువగా పాకులాడుతూ ఉన్నారు కాబట్టి ఇబ్బందులు ఏమీ కూడా కనబడడం లేదు. ఆర్థికంగా ఏ విధమైన సమస్య రాదు, కానీ ఆదాయం మాత్రం నిలవదు. వచ్చింది వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది. ఆ అయిపోవడం కూడా వీరికి సంతోషంగానే ఉంటుంది. ఇది ఒక విచిత్రమైన విషయం. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు అష్టమంలో ఉండేటువంటి రవి కానీ, అష్టమ గురుడు కానీ తీరిక లేనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏదైనా ఒక బయటికి వెళ్దామన్నా, లేదా వేరే ఒక విహారయాత్రకు వెళదామన్నా తులారాశి వారికి అవకాశం ఉండదు. సెలవులు దొరకకపోవడమో, ఖాళీ లేకపోవడమో, ఇలాగా మానసిక ప్రశాంతతకి చాలా దూరంగా ఉంటూ ఎంతసేపు చూసినా శారీరక శ్రమ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతూ ఉంటుంది. ఇక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు, ఇక్కడ కోపము అనేటువంటిది అటు తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది, వారితో మాట్లాడే వారికి ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ కూడా ఆల్మోస్ట్ ద్వంద్వ యుద్ధం చేసుకునేటువంటి విధంగా పోట్లాడుకుంటూ ఉంటారు. చివరికి వారు కలిసిపోతూ ఉంటారు. తులారాశి వారు ఎవరితో మాట్లాడినా వారితోటి భేదాభిప్రాయాలే వస్తాయి, కానీ చివరికి ఏదో ఒక దాని మీద స్టాండ్ అయ్యి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు, అనగా మాట పట్టింపులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కుటుంబ సభ్యులతో అవనివ్వండి, బంధువులు, మిత్రులు ఎవరైనా సరే ఏకాభిప్రాయం అనేటువంటిది దొరకదు. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. పాత మిత్రుల యొక్క కలయిక, కొత్త వ్యాపారాలు ప్రారంభం, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకి గ్రహ సంపత్తి కొంత మిశ్రమంగా ఉన్నది, ఆచితూచి ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిపై మాత్రం కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది, జాగ్రత్త వహించాలి. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము గ్రే కలర్, పొగరంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమంలో గురుడు ఉండడం, షష్ఠ స్థానంలో బుధుడు ఉండడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అందుతూ ఉన్నప్పటికీ సప్తమంలో రవి శుక్రుల యొక్క కలయిక, పంచమ స్థానంలో కుజరాహువుల యొక్క కలయిక. ఇక్కడ గమనిస్తే వైవాహిక జీవితం మీద, కుటుంబ వ్యవస్థ మీద ఈ గ్రహస్థితి ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది. ఆర్థికపరమైనటువంటి అంశాలను చూసినప్పుడు ఆర్థిక లోటు ఏది కూడా ఈ రాశి వారికి లేదు. సకాలంలో డబ్బు చేతికొస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అన్నా, ఏదైనా ఒక పని ప్రారంభించాలి, ఇల్లు కొనాలి, వాహనం కొనాలి, బంగారం కొనాలి, ఇలా ఏదైనా సరే మీరు తలపెట్టండి, ధనము సకాలంలో చేతికి వస్తుంది. డబ్బుంటే ఈ పని మొదలు పెడదాం అనుకుంటే ఎప్పటికీ మీరు పని ప్రారంభించలేరు. ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఇది వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఆర్థిక లోటు ఏమీ కూడా కనబడడం లేదు. ఆరోగ్యపరమైనటువంటి అంశాలపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది.
సప్తమ స్థానంలో రవి కానీ శుక్రుడు కానీ పంచమంలో కుజుడు కానీ సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అనగా సంతానానికి సంబంధించి లేదా జీవిత భాగస్వామికి సంబంధించి ఆరోగ్యంపై మాత్రం ప్రభావాన్ని చూపెడుతుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదా మీరు సంతానం మీద కొంత అతిగా కోప్పడము, వారిని కొట్టడము, తిట్టడము లాంటివి చేయడం ద్వారా మీరే బాధపడుతూ ఉంటారు. మానసికమైనటువంటి బాధ అధికంగా ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి వృశ్చిక రాశి వారు. కోపం తగ్గించుకుంటే అన్ని పరిస్థితులు బాగుంటాయి. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేనప్పటికీ ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి పరిస్థితులపై మాత్రం ప్రభావం పడుతుంది ఈ గ్రహస్థితి వల్ల. అనగా ఉద్యోగంలో ఏదైతే మీకు రాదు అని మీరు భయపడుతూ ఉన్నారో అవే పనులు చేయవలసినటువంటి పరిస్థితి. గతంలో ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో మరలా అవి పునరావృతమయ్యేటువంటి పరిస్థితులు ఇవి మరలా కొంత కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారపరంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళాలి. కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఉద్యోగం చేసేటువంటి స్త్రీలపై ప్రభావం పడుతుంది. ఉద్యోగం కోల్పోవడానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా మెలగండి. మీరే ఉద్యోగాన్ని వదిలేసే ప్రయత్నం చెయ్యకండి. వృశ్చిక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి బుధుడు, తృతీయ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే చంద్రుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో కానీ వ్యాపారపరంగా కానీ ఆర్థికంగా ఒక మెట్టు పైకెక్కేటువంటి పరిస్థితి. ఉద్యోగంలో అయితే ప్రమోషను, వ్యాపారంలో అయితే ఎదుగుదల, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక ఆర్థిక స్థితిగతుల్లో కొంత ఖర్చులు తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. ప్రత్యేకించి ధనురాశి వారు వారి యొక్క జీవన గమనాన్ని కూడా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంత దూరం వెళ్ళాలి, కారులో వెళ్ళడం ఎందుకు, బస్సులో వెళ్ళడం వల్ల డబ్బు ఖర్చు తక్కువగా ఉంటుంది కదా, లేదా ఆటోలో వెళితే బాగుంటుంది కదా, ఇలా శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ధనాన్ని పొదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ మార్పు అనేటువంటిది ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడింది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా షష్ఠైరవసు సౌఖ్యాదిన్యత్ర కార్యార్థ సాధనం శాస్త్రంలో చెప్పినటువంటి మాట క్రమేపీ ధనురాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. ఇలా మానసికంగా ఉండేటువంటి బాధలు తగ్గడానికి కూడా ఈ గ్రహ సంపత్తి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఆశించినటువంటి స్థాయిలో ఉండవు, పూర్తిగా లేకుండాను ఉండవు. కానీ మీరు ఆశించేటువంటి స్థితిలో కుటుంబ సభ్యులు మీ పట్ల వారి యొక్క ప్రవర్తన కానీ లేదా మీరు ఆశించేటువంటి విధంగా వారి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా ఉండవు. అయినప్పటికీ బాధపడాల్సినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. అన్ని నిదానం మీద ముందుకు సాగుతూ ఉంటాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలను చూసినప్పుడు ఉద్యోగంలో పరిస్థితులు బాగున్నాయి, వ్యాపారపరంగా బాగున్నది పరిస్థితి. విద్యార్థులకి గ్రహగతులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలిగిస్తూ కుటుంబ అభివృద్ధికి, సంతాన పురోగతికి కూడా కారణమవుతూ ఉంటుంది. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు పంచమ స్థానంలో శుక్రుడు, గురుడు, అలాగే చతుర్థమందు బుధగ్రహము, అంతేకాక ఈ రాశి వారికి ప్రత్యేకించి తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, చంద్రుడు, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. అయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఆర్థిక పరంగా మనం చూసినప్పుడు ఆర్థిక లాభాన్ని, ఎందుకంటే అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మొట్టమొదటిగా ఐశ్వర్య ప్రాప్తి, అర్ధప్రాప్తి అనగా ధన రాబడి అనేటువంటివి, అంటే ఆదాయ మార్గాలు కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తి ప్రవృత్తి అది ఏదేమైనా కానివ్వండి, వాటిలో ఎదుగుదలని క్రమేపీ ఇది సూచిస్తూ ఉన్నది. ఆర్థికంగా మకర రాశి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ వచ్చినటువంటి ధనాన్ని, గతంలో తీసుకున్నటువంటి రుణాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చక్కగా డబ్బు సంపాదించుకుని వాటన్నిటినీ కూడా మీరు మీ యొక్క గతంలో చేసినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాక వాహనాలు, ఇళ్ళు లేదా పొలము, స్థలము, ఇలా భూ సంబంధమైనటువంటి లేదా మరి ఏ ఇతరత్ర పెట్టుబడికి సంబంధించినటువంటి వాటి మీద కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇక్కడ ఆరోగ్యపరంగా కూడా చూసినప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం అనేటువంటిదే కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి పంచమ స్థానంలో రవి అవ్వవలసినటువంటి పని ఏదైతే మీరు సక్రమంగా ఈ కాలానికి ఈ పని అవుతుందని అనుకుంటారో సకాలంగా ఆ పని పూర్తి కాకపోవడము, ఆ పనిలో ఆటంకాలు లేదా మరి ఏ ఇతరత్ర చిన్నపాటి ఇబ్బందులు వచ్చి సకాలంలో ఆ పనిని పూర్తి చేయలేకపోవడం లాంటి విషయాలు కొంత మానసికమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తాయి. దాంతోపాటుగా మాట పట్టింపులు, నీలాపనిందలు, ఇటువంటి వాటి వల్ల కొంత మానసిక అశాంతి ఉంటుంది మినహాయించి మిగతా ఆరోగ్య పరిస్థితులన్నీ బాగున్నాయి. కుటుంబ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో కూడా మార్పు, మంచి ఉద్యోగంలో మీరు స్థిరపడేటువంటి అవకాశం. ఒకవేళ గతంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయినా తిరిగి కొంతకాలంలోనే మరలా మంచి ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కూడా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు రాహువు, చతుర్థ స్థానమందు శుక్రుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాలుగా ఉన్నారు. అయితే ఈ అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి ఉన్నా కూడా అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ రవి, ఇటువంటి దోషభూయిష్టమైనటువంటి గ్రహస్థితి కూడా ఉన్నది. ప్రత్యేకించి స్థాననాశ అన్నారు, అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నారు. అనగా ప్రత్యేకించి ఈ పరిస్థితులు కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు, మాట పట్టింపులు, నీలాపనిందల వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు కుంభరాశి వారికి ఆదాయానికి లోటు ఉండదు. ఆదాయం సకాలంలో కావలసినటువంటి ఆదాయము వస్తుంది. కానీ ప్రణాళికాబద్ధమైనటువంటి ఖర్చు ఏదైతే మీరు పెట్టుకున్నారో, అనగా ఈ నెలలో ఇంత ఖర్చు పెట్టాలి, ఈ వారంలో ఇంత ఖర్చు పెట్టాలి అని ఏదైతే పెట్టుకున్నారో ఆ ఖర్చును మించి కొంత అనుకోని విధంగా డబ్బు ఖర్చు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అనగా ప్రణాళికను దాటి కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి. అది ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అనగా ఆకస్మికమైనటువంటి ధన వ్యయం. ఈ మేరకు కొంత ఇబ్బందులు ఎదురవ్వడానికి ఆస్కారం ఉన్నది ఆర్థికంగా. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే జన్మ శని, 2వ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, అర్ధాష్టమ రవిగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల స్వయంకృతాపరాధాలు ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి. పాడైపోయినటువంటి ఆహారాన్ని తినడం, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినడం, ఇటువంటివి తినడం వల్ల అజీర్తికి సంబంధించినటువంటి వ్యాధులు, అలాగే ఏదైనా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి తిండిని తినడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు,
అపరిశుభ్రంగా ఉన్నటువంటి నీటిని తాగడం వల్ల వచ్చేటువంటి సమస్యలు, అపరిశుభ్రంగా ఉన్నటువంటి బట్టలను ధరించడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, ఇలా స్వయంకృతాపరాధాల వల్లే ఆరోగ్యం పాడవుతుంది తప్పితే గ్రహస్థితి వల్ల కాదు. అంతేగాక కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితిని చూసినప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి లభించవు. ప్రత్యేకించి కుటుంబ సభ్యులతో చాలా మాట పట్టింపులు వస్తాయి, నీలాపనిందలు వస్తూ ఉంటాయి. ఇలా ఎంత మీరు కుటుంబం కోసం కష్టపడుతూ ఉన్నా వారి వైపు నుండి మాత్రం ప్రోత్సాహకాలు చాలా తక్కువగానే వస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించినటువంటి స్థాయిలో మీరు ప్రతిభని కనపరిచినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం తక్కువగా వస్తుంది. వ్యాపార పరంగా కూడా అదే పరిస్థితి. ఇక విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగా ఉన్నాయి. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. వ్యసనాల బానిసలు అవడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసికమైనటువంటి ఇబ్బందులకి దారితీస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు ఉన్నటువంటి కుజుడు కానీ రాహువు కానీ అలాగే వ్యయమందు శనేశ్వరుడు ఇక్కడ ఈ వారంతో జన్మకుజుని యొక్క దోషం తొలగిపోతుంది. వచ్చే వారం కుజుడు జన్మరాశి నుండి మారిపోతారు కాబట్టి ఈ వారంలో ఆ కుజుడిచ్చేటువంటి తీవ్రత కొంత ఎక్కువగా ఉంటుంది. అలాగే తృతీయ స్థానమందు ఉన్నటువంటి గ్రహ సంపత్తి కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది, మీనరాశి వారిలో మానసికమైనటువంటి భయం ఉంటుంది. అనగా ఏదో జరిగిపోతుంది, లేదా ఏదైనా ఇబ్బంది వస్తుంది, లేదా ఈ సక్రమంగా జరుగుతుందా అవదా, ఇలా ఒక రకమైనటువంటి మానసిక భయం, ఒంటరిగా ఉండడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి, ఇది ఒక రకమైనటువంటి పరిస్థితి ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడింది. ఆర్థికపరమైనటువంటి అంశాలను చూసినప్పుడు ఆర్థికంగా కొంత ఖర్చులు ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. సంపాదన మార్గాలు ఏవి కూడా ఇబ్బంది పడనప్పటికీ కూడా, సంపాదన మార్గాలు ఏవి కూడా పాడవనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొంత ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ అధికమైన ఖర్చు కొంత భారంగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో తీవ్రమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చేయేమో అనేటువంటి భయం ఉంటుంది. కానీ తేలికపాటి సమస్యల వల్ల, మానసికమైనటువంటి భయం వల్ల కొంత ఒత్తిడి అధికంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. చర్మ సంబంధ సమస్యలు, విద్యుత్తు, అగ్ని, పదునైనటువంటి వస్తువులు, లేదా విషపూరితమైనటువంటి పాకే జంతువులు, జర్రెలు, తేళ్లు, ఇలా ఏదైనా సరే క్రిమికీటకాల వల్ల వచ్చేటువంటి, ఆఖరికి చీమైనా సరే కుట్టేస్తూ ఉంటుంది ప్రతిసారి. ఇది మీనరాశి వారికి వచ్చేటువంటి సమస్య. నల్లచీమలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం లభించవు. ప్రత్యేకించి భేదాభిప్రాయాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యాపారంలో అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కొత్తగా వ్యాపారం పెట్టాలా, విస్తరించాలా, భాగస్వామ్యం ఏదైనా దాంట్లో మనం భాగస్వామ్యం అవ్వాలా అనేటువంటి వాటి మీద ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, అయినప్పటికీ అధిగమించగలుగుతారు. ఏదేమైనప్పటికీ ఇబ్బందులు ఉంటాయి, వాటిని దాటగలిగేటువంటి స్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అలాగే దీనివల్ల ఏమవుతుంది, బాగా స్పీడ్గా వెళుతూ ఉన్నటువంటి జీవితంలో ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే ఎలా ఉంటుందో అలా జీవితం కొంత నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది, అనుకున్నటువంటి స్పీడ్ ఉండదు. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీనరాశి వారు ఈ గ్రహస్థితిని తట్టుకొని నిలబడడానికి, ఇప్పుడున్నటువంటి ఈ దోషాలను దాటడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.